నమస్కారం. ఆపన్నుల సమస్యలపై స్పందిస్తారు, వేద పరిరక్షణకు పాటుపడతారు. శ్రీమన్నారాయణుడి సేవే కాదు, దరిద్ర నారాయణుల సేవకు కూడా అంతే ప్రాధాన్యతిస్తారు. ఆ అద్భుత ఆధ్యాత్మిక మానవతామూర్తే శ్రీ శ్రీ పరమపూజ్య పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారు. మరి వారి షష్ఠ్యబ్ది మహోత్సవాల సందర్భంగా 60 వసంతాల పండుగ చేసుకుంటున్న ఈ శుభవేళ మరి సామాన్య జీవితం నుంచి సర్వసంగ పరిత్యాగి వరకు వారి అనుభవాలు, జ్ఞాపకాలు ఆ స్వామి మాటల్లోనే తెలుసుకుందాం. పరమపూజ్య పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ త్రిదండి స్వామి వారికి నమోవాకాలు. సామాన్య జీవితం నుంచి సర్వసంగ పరిత్యాగి వరకు ప్రేరణకు నాంది ఏంటి? ఏదో చెయ్యాలనేటటువంటి తపన. సమయం ఉన్నంత వరకు తెలుసుకోవాలి, ఎవరితోటైనా దాన్ని పంచుకుంటూ మనకి చేతనైనంత వరకు సమాజానికి ఏదో ఒక సేవలు అందించాలి అనేటటువంటి కోరిక మాత్రమే బహుశా ఈ రకంగా తీసుకుని వచ్చింది అని మేము అనుకుంటున్నాం. శ్రీమన్నారాయణాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరిస్తానంటే మీ తల్లిగారు ఆ పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించారు? మా పెద్దజీయర్ స్వామి వారే మా అమ్మగారికి కూడా ఆచార్యులు. వైష్ణవ సంప్రదాయంలో శంఖ చక్రాలు వేసి మంత్రం ఉపదేశం చేస్తే వారిని గురువుగారు అని అంటారు. మా మాతృమూర్తికి కూడా అలాగే సంస్కారం చేసి మంత్రోపదేశం చేసిన ఆచార్యులు వారే. అందుచేత వారు మా అమ్మగారిని పిలిచి ఈ పిల్లవాడికి మన సంప్రదాయపు విద్యని అందించడంతో పాటు సమాజ సేవలకి వీలయ్యేటట్టుగా తయారు చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమిటి అని పెద్దస్వామి వారు అడిగారు గతంలో. అప్పుడు అమ్మగారు గురువుగారిగా మీరు ఏది తగును అని భావిస్తారో ఆ మార్గంలో ఆ పిల్లవాడిని పెట్టడానికి నాకు అభ్యంతరం ఏం లేదు, కనుక పెద్దలుగా, అనుభవజ్ఞులుగా, మార్గదర్శకులుగా, ఆచార్యులుగా మీరు ఇది జరగాలి, ఇలా జరగాలి అని మీరు ఆదేశిస్తే అదే మాకు శిరోధార్యము అని అమ్మగారు పరిపూర్ణంగా తమ యొక్క ఆమోదాన్ని హృదయపూర్వకంగా తెలియజేశారు. అదే మాకు ఈ కార్యక్రమంలోకి రావడానికి ప్రధానమైనటువంటి ప్రేరణ. స్వామి, పెద్దజీయర్ స్వామి వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం, ఆయన వ్యక్తిత్వం? పెద్దజీయర్ స్వామి వారి గురించి మాకు చదువుకునే రోజుల్లో పెద్దగా తెలీదు. అదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే సమయంలో కూడా మాకు అంతగా దాంతో పరిచయం లేదు. మాకు సంప్రదాయంలో కూడా పెద్ద పరిచయం ఏమీ లేదు అప్పట్లో. పెద్ద స్వామివారిని మేము మొట్టమొదటిసారి చూసింది 1975వ సంవత్సరంలో భోగి పండగ నాడు చూసాం. ఏదో కారణం చేత వారి దగ్గరికి మమ్మల్ని పంపించారు. మాకు అదే వారిని మొదటిసారి దర్శించడం. రెండవ నాటికి అంటే వారు కాకినాడలో మొట్టమొదట దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రాజమహేంద్రిలో ఆగడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసింది అని దానికి మమ్మల్ని ఏర్పాటు చేయమని పంపించారన్నమాట. ఆ మర్నాడు రాజమహేంద్రి వచ్చిన తర్వాత మళ్ళీ వారిని అక్కడ చూడడం. అంతకుముందు మాకెప్పుడు వారిని దగ్గరగా చూడడం లేదు, వారి గురించినటువంటి పరిచయం మాకు అంతగా లేదు. ఆ సమయంలో వారు తమకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని ఒక ప్రకటనని సామాన్యంగా చేయడం, వారి దగ్గర మరి ఏ రకమైనటువంటి ప్రేరణ అనేది మాకు తెలియదు, కానీ వారితో పాటు వెడితే బాగుంటుంది అని మాకు అనిపించింది. మొదటిసారి దర్శనమే వారితోటి ప్రయాణం చేయడానికి అవకాశం కలిగించింది. ఆ రకంగా ఆ సంక్రాంతి పండగ నాటి నుంచి మేము వారితో జాయిన్ అయ్యామన్నమాట. ప్రధానంగా 2 కార్యక్రమాలు వారు సాగిస్తుండేవారు. ఒకటి అఖిల భారత దేవాలయ జీర్ణోద్ధరణ సమితి అని ఒక సంఘం ఉండేది, ఇట్స్ ఏ సొసైటీ. దాని ద్వారా ప్రాచీనంగా ఉండేటటువంటి 1000 సంవత్సరాలకి పూర్వం ఉండేటటువంటి ఆలయాలన్నిటినీ కూడా జీర్ణోద్ధరణ చేసేటటువంటి ఒక ఉద్యమం. ఎక్కువ భాగం దక్షిణ దేశంలో ఉంటుండేవి, కొద్దిగా మన ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.
చాలా ప్రాచీనమైనటువంటి ఆలయాలు వాటిని ఏ రకంగా జీర్ణోద్ధరణ చేయాలి అంటే దానికి ప్రాకారం శిథిలమైపోతే ఎట్లా చేయాలి, ఫ్లోరింగ్ బాగాలేకపోతే ఎట్లాగా, రూఫింగ్ బాగాలేకపోతే ఎట్లా, పిల్లర్స్ బాగాలేకపోతే ఎట్లా, విమానాలు దెబ్బతింటే ఎట్లా, విగ్రహాలు సరిగా లేకపోతే ఎట్లా, ఈ విషయానికి సంబంధించినటువంటి సూచనలు వారు చేస్తుండేవారు. మేము స్టెనోగ్రాఫర్ కావడం చేత వాటిని డిక్టేషన్ తీసుకుంటూ ఉండడం, దాని మీద స్టేట్మెంట్స్ తయారు చేయడం, రిపోర్ట్స్ తయారు చేయడం, వాటిని ఆ కమిటీ సభ్యులందరికీ, డోనర్స్ అందరికీ పంపిస్తుండడం, అది మేము చేస్తుండేవాళ్ళం అన్నమాట అప్పట్లో. ఇది ఒక కార్యక్రమం. దీంతో పాటు వారు యజ్ఞాలు చేస్తుండేవారు, వేద యజ్ఞాలు కార్యక్రమాలు జరిపిస్తుండేవారు. వేద యజ్ఞాల ద్వారా సమాజానికి చేసేటటువంటి సేవలు మేము చూస్తుండేవాళ్ళం. అంటే వివిధ వర్గాలందరినీ ఒక చోటకు తీసుకురావడం, వాళ్ళని ఆధ్యాత్మికంగా ఒక గొడుగు కింద ఉండేటట్లుగా తీర్చిదిద్దడం, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనే ప్రేరణ కలిగిస్తూ ఉండడం. ముఖ్యంగా ఆలయాల్లో ఇదివరకు పూజా కార్యక్రమాలు చేయాలి అని అంటే ఏదో టికెట్ తీసుకుని పూజారి గారికి డబ్బులు ఇచ్చేసి వారు పూజ చేస్తుంటే వీళ్ళు గోత్రనామాలు చెప్పేసి వీళ్ళు పక్కన కూర్చొని నమస్కారం పెట్టి చూస్తుండడం, లేకపోతే మాట్లాడుకుంటూ ఉండడం సామాన్యంగా జరిగేటటువంటి ఒక విధానం. అది ఎవరి చేతనో అట్లా చేయించడం కాకుండా వారి వారి పూజని వారు చేసుకుంటూ మానసికమైనటువంటి బలాన్ని పెంచుకోవడం, ఇది మనిషికి అలవాటు కావాల్సినటువంటి విధానం. ఇది చేస్తూ మిగతా వాళ్ళని కూడా తనతో పాటు కలుపుకొని ఉండగలిగే స్థితి ఏర్పడాలి. ఇది స్వామివారు పూజా కార్యక్రమం, సామూహిక పూజా కార్యక్రమాలు వాటిలో దీనికి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉండేవారు. యజ్ఞయాగాది కార్యక్రమాల్లో అటు వైదికులందరినీ కూడా ఒక చోటకి చేర్చారు. అంటే వైదికుల్లో వైష్ణవులని కొందరు ఉంటారు, స్మార్తులని కొందరు ఉంటారు. యూజువల్గా వాళ్ళు కలవరు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెద్ద స్వామివారు చేసినటువంటి యజ్ఞ కార్యక్రమాల్లో ఇరు వర్గాలని కూడా ఒక చోటకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు జరిపిస్తుండేవారు. మరి ఈ బ్రాహ్మణ వర్గాలు సమాజంలో చాలా ఉంటాయి. వీళ్ళు కూడా కార్యక్రమాలు జరిపేటప్పుడు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారందరినీ కూడా ఈ పూజ కార్యక్రమాల ద్వారా ఒక చోటకి తీసుకొచ్చి సమాజాన్ని మొత్తాన్ని ఒక సూత్రంలో కట్టేటటువంటి ఒక ఉద్యమంగా యజ్ఞ కార్యక్రమాలు జరుగుతుండేవి. వైదికమైనటువంటి శ్రద్ధ జనాల్లో పెంచే కార్యక్రమం అది. ఇది ఒక పక్కన జరుగుతుండేది. ఇలాంటి వాటికి శ్రద్ధ కేంద్రాలుగా ఆలయాల జీర్ణోద్ధరణ, దానికి ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ తయారు చేయడం. ఇందులో వారితో పాటు ఇంజనీర్స్ ఉండేవారు, ఆర్కిటెక్ట్స్ ఉండేవారు, మిగతా ఉండేటువంటి ఈ స్థపతులు, శిల్పులు వాళ్ళు కూడా ఉంటుండేవారు. ఇట్స్ ఎ టీమ్. కానీ వారందరికీ కూడా మొత్తం గైడెన్స్ స్వామివారే చేస్తుండేవారు. ఇలా చేయాలి, అలా చేయాలి అనే మార్గదర్శనం చేస్తుండేవారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒక సమాజానికి కావలసినటువంటి ఒక స్ఫూర్తిని, ప్రేరణని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మేము స్వామివారిని ఎప్పుడు కూడా చూస్తుండేవాళ్ళం. అంచేత మాకు అదొకటే లక్ష్యంగా ఉండేది. ఇంక మిగతావేమీ పెద్దగా మాకు ఇతర అలవాట్లు మాకు లేవు, ఇతరమైనటువంటి వ్యాపకాల్లోనూ మేము ఉండేవాళ్ళం కాము. సో వారు చేసే కార్యక్రమాలు చూడడం, ఈ ఆలయాలకు సంబంధించినటువంటి అఫీషియల్ యాక్టివిటీస్ అంతా కూడా నిర్వహిస్తుండడం, ఇవి రెండూ మేము చేస్తుండేవాళ్ళం. జిఆర్ స్వామి వారి బాల్యం, లౌకిక చదువుల గురించి. బాల్యంలో ఆడుకోవడం తెలుసును, చదువుకోవడం తెలుసును. అవి రెండే ప్రస్తుతానికి జ్ఞాపకం ఉన్న అంశాలు. చదువుకోవడంలో సామాన్యమైనటువంటి స్కూల్ సిలబస్ చదువుకోవడంతో పాటు ఒక అవకాశాన్ని మాకు అప్పట్లో చిన్నప్పుడు కల్పించారు. మన వీక్లీ మ్యాగజైన్స్ ఉండేవి అప్పట్లో, ఆంధ్రప్రభ పత్రిక, అవి రెండు వీక్లీస్ నడిపిస్తుండేవి. వాటిల్లో వాళ్ళు క్లాసికల్ నావల్స్ని చాలా వాటిని ట్రాన్స్లేట్ చేసి వేస్తుండేవారు. అవన్నీ సేకరించి వాటిని పుస్తకాలుగా కుట్టి ఇంట్లో చేర్చి పెట్టేవారు. మాకు ఎప్పుడెప్పుడు తీరికుంటే అప్పుడు అవన్నీ చదివేస్తుండేవాళ్ళం. ధర్మానికి జిఆర్ స్వామి ఇచ్చే నిర్వచనం ధర్మో రక్షతి రక్షితః అంటారు. కానీ ధర్మబద్ధమైన జీవితాన్ని మానవుడు అవలంబించాలన్నా, పాటించాలన్నా ఏం చేయాలి? ధర్మం అంటే
ఉపదేశాల. ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు కదా, అప్పుడు ధర్మో రక్షతి రక్షిత గొప్ప సూక్తి అది. ఆ ధర్మాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడితే అది నేను కాపాడుతుందా అంటే, అది మనిషి పుట్టినప్పటి నుంచి పోయేదాకా సాగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా స్పృశించేటటువంటి ఒక సూక్తి అయినప్పుడు ఏ ఏ సన్నివేశాలు జీవితంలో ఎదురవుతాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన మనిషికి కావాలి అంటే బతికే తీరు తెలియాలి, అనుభవించే తీరు తెలియాలి, 10 మందితో కలిసి ఉండే తీరు తెలియాలి, ప్రకృతిని కాపాడుకునేటటువంటి తీరు తెలియాలి. వీటి విషయంలో తనలో కలిగేటటువంటి ఒక ఇంబ్యాలెన్సెస్ని రెగ్యులరైజ్ చేయడానికి వీలయ్యేటటువంటి మనో నిగ్రహాన్ని పెంచే పూజ, పునస్కారము, పారాయణలో, జపాలో, తపాలో వీటి గురించి కూడా తెలియాలి. ఇవి తెలిసి మిగతావి వదిలేస్తామన్న వాడికి ధర్మం తెలిసినట్టు కాదు. చాలా సమాజాన్నే పట్టుకుని వాటిని పట్టించుకోకుండా వదిలేసిన వాడికి సమాజం ధర్మం తెలిసినట్టు కాదు. చేత ఈ రెంటి విషయాల్లోనూ సరైన అవగాహన మనిషికి స్పష్టంగా కలిగి ప్రవర్తించడంలోకి దాన్ని అనువాదం చేసినప్పుడు, అంటే వెన్ నాలెడ్జ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్, ఇంటూ పర్ఫెక్ట్ యాక్షన్, అప్పుడే వాడు ధర్మాన్ని గురించి తెలిసినట్లు, ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు లెక్క అన్నమాట. రామానుజాచార్యుల వారి గురువు గారికి ఒక ఆప్తమిత్రుడు ఉండేవాడు. ఆయన హరిజన్ అంటే దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నమాట. కానీ మంచి జ్ఞాని. అందుకోసమే వీరి గురువు గారు ఆయన ఇద్దరు కూడా దోస్తీ, ఇద్దరు స్నేహితులుగా ఉంటుండేవారు. వారు వీళ్లతోటే పాటు సామాన్యంగా వీళ్ళ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉండేవారైనా ఆయన చరమ సమయంలో దేహాన్ని వదిలిపెట్టేస్తూ తన మిత్రుణ్ణి పిలిచి, గురువుగారు దీన్ని సంస్కరించారయా, కనుక ఇది దేవతలకి నైవేద్యం పెట్టే పదార్థం లాంటిది, దీన్ని కుక్కల పాలు చేయకు అని ప్రాణం వదిలిపెట్టేశారు ఆయన. రామానుజాచార్యుల వారి గురువుగారు అయినటువంటి మహాపూర్ణులు అని ఆయన వారికి చర్మ సంస్కారం చేశారు. బ్రాహ్మణుడు ఒక ఆయన ఒక హరిజనుడికి చర్మ సంస్కారం చేశారు. ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇట్స్ క్వైట్ కామన్, కానీ 1000 ఏళ్ల క్రితపు మాట ఇది మాట్లాడేది. మరి ఆ రోజుల్లో ఇలాంటిది ఎక్కడైనా కాస్త తగిలినట్టయినా తెలిస్తే, ఆ వాసనైనా వస్తే దాన్ని ఎన్ని రకాలుగానో శుద్ధి చేసి వదిలిపెట్టేవారు దాన్ని. మహాపూర్ణుల వారే వెళ్ళి చర్మ సంస్కారం చేసేటప్పటికి ఆవేళ సమాజంలో అదొక పెద్ద ఉద్వేగాన్ని కలిగించింది. రామానుజుల వారు గమనిస్తున్నారు. రామానుజాచార్యుల వారు గురువుగారి దగ్గరికి వెళ్ళి తర్వాత వారు ప్రశాంతంగా ఉండేటప్పుడు అడిగారు సాయంకాలపు వేళ, మరి ఇంతమంది ఆక్షేపిస్తున్నారు మీరు చేసినటువంటి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని, అయినప్పటికీ పెద్దలు జ్ఞానులు అయినటువంటి మీరు చేశారు అని అంటే తప్పకుండా ఇందులో ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది, కనుక నాకు తెలుసుకోవడానికి యోగ్యత ఉంటే దాన్ని చెప్పగలరా అని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మహాపూర్ణుల వారు నవ్వి, సమాజానికి ఏది చేసినా ఆక్షేపించాలి అని అనిపిస్తుందా, అడుగు వేసినా కావాలనుకుంటే తప్పులు వెతుకుతారు, అడుగు తీసినా తప్పులు వెతుకుతారు, నవ్వినా తప్పులు తీస్తారు, నవ్వకున్నా తప్పులు తీస్తారు, ఏడ్చినా తప్పులు తీస్తారు. సమాజం అనేటటువంటిది వ్యక్తిని అంగీకరించకపోతే అన్ని రకాల ఆక్షేపణలకి అవకాశం కలిగిస్తారు. అది అలా అట్టే పెట్టి రామాయణంలో రామచంద్రుడు ఆచారానికి ప్రధానమైనటువంటి వంశంలో పుట్టాడు, ఇక్ష్వాకు వంశంలో. లోకం అందరి ప్రేమని పొందాడు, ఋషులందరూ అతను ప్రామాణికుడు అని అంగీకరిస్తారు. అలాంటి మహనీయుడు అడవిలో ఉండేటప్పుడు ఒక గద్ద శ్మశానంలో తిరిగేది, శవాలని తినేది, మడి దడి సంధ్య పూజ పునస్కారం తపం జపం ఇలాంటివేమీ తెలియనటువంటి ఒక పక్షి తన కోసం ప్రాణం వదిలిపెడితే ఆ పక్షికి తాను చర్మ సంస్కారం చేశాడు, ఆయన బ్రహ్మమేధ సంస్కారం చేశాడు. తండ్రి చనిపోతే అతని కోసం మైల పట్టినట్టుగా తను 10 రోజులు ఆశౌచాన్ని పాటించి దానికి చేయవలసినటువంటి సంస్కారాలు అన్నీ రాముడు స్వయంగా చేశాడు. అంటే
అవసరం ఏర్పడ్డప్పుడు యోగ్యతని బట్టి అలాంటి సంస్కారాలు చేయడం దోషమేమి కాదు అని మనకి చరిత్ర చెప్తోంది. నేను రాముడి కంటే గొప్పవాణ్ణి కాదు. ఆ చనిపోయినటువంటి మహనీయుడు మారనేరి నంబి అని అంటారు అతన్ని. అతను జటాయువు కంటే తక్కువవాడు కూడా కాదు. అందుచేత మనం చేసింది దోషం అని ఎట్లా అంటామయ్యా అని రామాంజుల వారికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని ప్రేరణని కలిగించారు మహాపూర్ణులు అనేటటువంటి వారి గురువుగారు. అంటే అప్పటికి కూడా ఈ రకమైనటువంటి వాదం ఉందన్నమాట సమాజంలో. కానీ దానికి తగినటువంటి మార్గాన్ని చూపించే మహనీయులు కూడా ఉన్నారు. శ్రీరంగంలో ఇప్పటికి కూడా ఆ ఏకాదశి వచ్చినప్పుడు భగవంతుడి మానసపుత్రుడిగా భావించినటువంటి భట్టర్ వంశం వాళ్ళు కొందరు ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తిని, ఆ భట్టర్ని అక్కడ కూర్చోబెట్టి దేవుడి ముందర, దేవుడు మంటపంలోకి వచ్చినప్పుడు ఈ కైసిక ఏకాదశి మహాత్మ్యం అంటారు దీన్ని. మొత్తం అన్ని అధ్యాయాలు 100 అధ్యాయాలు పైగా ఉంటాయి. ఆ 100 అధ్యాయాలు వాళ్ళు రాత్రి 10 ప్రారంభిస్తే తెల్లవారేదాకా వాళ్ళు చదువుతూనే ఉంటారు. ఒక్కొక్క అధ్యాయం పూర్తి కాగానే దేవుడు ఆనందపడిపోయి ఆ విన్న చరిత్రకి సంతోషంతో ఒక్కొక్క శాలువ కప్పుతుంటాడు. అట్లాగా వారికి ఆ రోజున సుమారుగా 100కి పైగా శాలువాలు రంగనాథుడు వాళ్ళకి కప్పిస్తాడు. నా కోసం ఇంత ఉత్తమమైనటువంటి మహానుభావుడి చరిత్ర చెప్పావా ఆనందంతో. ఇది అయిపోయిన తర్వాత ఈ కథ చెప్పినటువంటి పురాణం కథని 10 మందికి ఆలయంలో వినిపించినటువంటి ఆ మహనీయుడు ఉంటాడు, ఆ భట్టర్ వంశం సంబంధించిన ఆయన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేర్చాలి ఆలయంలోంచి. తన వాహనాన్ని మోసేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని శ్రీపాద తాంగువారు అంటారు. వాళ్ళు ఇంకా ఇతరమైన వాహనాన్ని మోయడం, ఇతరమైనటువంటి వాళ్ళ దగ్గర సేవ చేయడం లాంటివి ఉండవు. వాళ్ళు దే ఆర్ డెడికేటెడ్ ఫర్ ద సర్వీస్ అనమాట. తన వాహనాన్ని మోసే ఆ శ్రీపాద తాంగుల్ని పిలిచి భగవంతుడు అర్చకుడి ద్వారా ఒక ఆజ్ఞాపిస్తాడనమాట. ఈ భట్టర్ వారికి నాకు సంతోషం కలిగేటటువంటి ఈ కైసిక పురాణాన్ని అతను చదివాడు కనుక అతన్ని మీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపిరండి. ఇది రంగనాథుడి యొక్క ఆజ్ఞ. ఇవాళకి కూడా ఆజ్ఞ అమలు జరుగుతోంది. అంటే భగవంతుడి వాహనం మోసేవాళ్ళు ఈయన్ని తమ వాహనం మీద మోసి ఇంటి దగ్గర తీసుకొచ్చి వారిని దింపుతారనమాట. ఇది రామానుజాచార్యుల వారు ఒక అభ్యాసంలో ఏర్పాటు చేశారు. ఎందుకు చేశారంటే సమాజానికి తెలియాలి, సమాజంలో కుల వర్గాల పేర్లతోటి పరస్పరం కలహించుకోవాలా, కలిసిమెలిసి జీవించాలా. కలహించుకోవడం ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. కలిసిమెలిసి జీవించాలనేది ఆ మహనీయుల యొక్క సందేశం. మీ తండ్రి గారు శరీరానికి వైద్యం చేస్తే మీరు సమాజానికి వైద్యం చేస్తున్నారు. ఆధ్యాత్మికతలో సమాజ ఉద్ధరణ ఎలా వచ్చింది? మంచి ప్రశ్న వేశారు. రోగ నివారణ ఇది కదా కావలసింది. ఆధ్యాత్మికత, సమాజము ఇవి రెండు వేరైతే నివారణకి ఎలా కలుస్తాయి అనే ప్రశ్న వస్తుంది. కానీ ఇవి రెండు వేరు కావు. అంటే వ్యక్తిలో చేసే పనికి, ఆడే మాటకి, లోపల కలిచే తలంపుకి ఎక్కడ సంవాదం లేదు, కలయిక లేదు. ఎవడిది వాడిదే, అంటే ఈ ఆర్గాన్స్ ఏది కదే పనిచేస్తున్నాయి. అలా పని చేయకుండా ఉంచాలని చెప్పడం ఆధ్యాత్మికత చేసే పని. చేత మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడు కూడా సింకింగ్ కాగలిగేటట్టు చేసేది ఆధ్యాత్మికత. అంటే అంచేత మన ఆధ్యాత్మికతకి ఆచరణ స్థానం ఏది? సమాజమే కదా. ప్రవర్తించాల్సినటువంటి సమాజానికి నేర్పాల్సినటువంటి ఒక ఆచరణ విధానానికి సూత్రాలు అది మనకి అందించాల్సిన మరి ఆధ్యాత్మికతే కదా. కనుక ఆధ్యాత్మికత, సమాజం అనేవి రెండు ప్యారలల్ లైన్స్ కావు సుమా. ఇవి రెండు కలిసి సాగేటటువంటి ఒక జడలాగా అల్లుకు వెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు. దీనికే పరస్పర వైరుధ్యం. దైవాన్ని ప్రేమిస్తే దైవభక్తి, దేశాన్ని ప్రేమిస్తే దేశభక్తి. కానీ ప్రస్తుతం ఈ రెండిటి విషయాల్లో ఒక అశాంతి, అననుకూల వాతావరణం ఉంది. దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వ్యక్తి పూజలోకి వచ్చింది. ఇప్పుడు
దైవ పూజ మారిపోయింది రూపాన్ని, దేశ పూజ మార్చుకుంది రూపాన్ని. అది కేవలం వ్యక్తి ఆరాధన విధానంలోకి వచ్చేసింది. ఇది ప్రమాదకరం. దైవ పూజ చెడ్డది కాదు. ఆ దైవ పూజ మనం చేసేటప్పుడు ఈ ప్రపంచం అంతా ఆ దైవానికే చెందింది, నేను ఆ దైవానికే చెందినవాడిని కనుక దీన్ని మనం సరైనటువంటి క్రమంలో ఉంచేటట్టు చేయాలి అనుకుంటూ చేసేదే మనం సేవా కార్యక్రమం అంటాం. ఇది దైవం మీద శ్రద్ధ ఉంటే కలగాల్సినటువంటిది. సమాజం మీద నిజంగా సేవ ఉన్నట్టయితే ఈ అద్భుతమైనటువంటి సువిశాలమైనటువంటి సమాజం దైవం వెనక నిలబెడితే నిలిచింది కనుక ఇది చేసే ప్రతి పని కూడా దాని వైభవాన్ని పెంచేదిగా ఉండాలనేటువంటి దృక్పథం కావాలి. చేత ఇందులో ఏది మిస్ అయినా మొత్తం అంతా మిస్ అయిపోవడమే. ఇప్పుడు శరీరాన్ని మనం ప్రేమిస్తామంటే లోపల ఆత్మ లేకుండా శరీరాన్ని ప్రేమిస్తామా? శవం అంటాం అప్పుడు, దాన్ని కాల్ చేస్తారు అప్పుడు. ఆత్మ అనేది శరీరం లేకుండా ప్రవర్తించడం అనేటువంటిది సాధ్యం కానీ దానికి ఆ రకమైన ప్రవృత్తి ఉండదు. చేత ఇవి రెండు కలిసి సాగితేనే, రెండు కలిపి ఒక లక్ష్యం వైపు సాగితేనే సరైనటువంటి రీతి అయినట్టుగానే మనకు కూడా అంతే. సమాజము ఆధ్యాత్మికత ఇవి రెండు సమాంతరాలు కానీ కావాలన్నమాట. ఒకదానిని బలపరిచేటటువంటి మరొకటి, అలా బలపరిచేటట్టు ఉంటేనే అవి సమాజంలో ఉండాలి. లేకపోతే అలాంటి సమాజం లేకపోయినా పెద్ద మనకి భంగేం లేదు. అలాగే నేటి సమాజంలో కుటుంబ విలువలు, నైతిక విలువలు పతనం దిశగా పయనిస్తున్నాయి. వీటిని సరైన మార్గంలోకి తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి? విద్య, మనం చిన్నప్పటి నుంచి అందించేటటువంటి విద్యలో విలువలకి స్థానం లేకుండా పోయింది. కేవలం విజ్ఞానము, లెక్కలు మాత్రమే ప్రధానంగా చోటు చేసుకుంటున్నాయి తప్ప విలువలకి ఒక స్థానం ఉంది, ప్రధానం అది అనే విషయం ఎందుకనో గడిచినటువంటి తరతరాలుగా దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా మనకి ఆ మిస్ అయిపోయిన ఎలిమెంట్ని చేర్చి దాన్ని బలోపేతం చేసుకోవాలని కోరుకుంది కనుక ఐ థింక్ విద్యా విధానంలో కనుక కొంత ఇలాంటి వాటిని మనం అందించగలిగే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సమాజంలో మార్పులు వస్తాయి. కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది, వ్యక్తిగత శీలం బాగుపడుతుంది. సమాజంలో ఉన్నటువంటి సమస్యలపై, అధర్మబద్ధంగా అన్యాయంపై జిఆర్ స్వామి వారిది ఒక వామపక్ష భావజాలం అంటారు. వాటి మీద మీ పోరాటంలో మరి మా రంగు అదే కదా. వామపక్షము దక్షిణపక్షము అనేదేం లేదు. ఎక్కడ హద్దు మీరిన ప్రవృత్తి జరుగుతూ ఉంటుందో దానిని హద్దులో ఉంచడానికి ఎవరో ఒకరు స్పందించాలి. దురదృష్టం కొద్దీ సమాజంలో ఈవేళ అట్లాంటి స్పందన కరువు అవుతోంది. తెలిసి చేయకపోతే, తెలిసి చెప్పకపోతే ఆ పాపంలో, ఆ దోషంలో మనం కూడా తప్పకుండా భాగస్వాములు అవుతాం. దానివల్ల పడేటటువంటి ఆ దండనలో మనం కూడా భాగస్వాములు అవుతాం. అందుచేత మా బాధ్యత ఎంతవరకు, మా శక్తి ఎంతవరకు, అంతవరకు దాన్ని వినియోగించి జరిగేది ఎక్కడైనా తప్పు తెలిస్తే అది జరగకూడదని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంటాం. అది ఎంతవరకు దాంట్లో సఫలీకృతం అవుతాం అనేది మన చేతుల్లో పని కాదు. కానీ తప్పకుండా దానికోసమని ఒక ఆవాజు ఉఠానా, సో గొంతెత్తడం అనేటటువంటిది పెద్ద స్వామివారి మాకు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్కారం అని మేము అనుకుంటాం. కనీసం దాన్ని గుర్తించేటటువంటి హృదయం ఉన్నందుకైనా మేము చాలా గర్వపడుతుంటాం. యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాలంటే ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవాలంటారు? సమాజంలో యువత కోరుకునేది కూర్చుని చెవులో పువ్వులు పెట్టుకుని వినడం కోరుకోదు. ఏదో కూర్చుని జపం తపం చేయమంటే యువత కోరుకోదు. యువతకి ఎప్పుడు కూడా హ్యాండ్స్ ఆన్ వర్క్ కావాలి. అందుచేత వాళ్ళకి సమాజంలో చేయదగినటువంటి సత్కార్యాలని గురించినటువంటి ప్రేరణ కలిగిస్తే, విద్యలలో ఉండేటటువంటి అంతర్లీనమైనటువంటి విలువలని వాళ్ళకి చూపించగలిగితే తప్పకుండా వాళ్ళల్లో శ్రద్ధ పెరుగుతుంది అనేదే మా విశ్వాసం. ఆధ్యాత్మికతలో, సామాజిక సేవలో వాక్కుతో పయనించే మీకు కూడా శరీర ధర్మం ఉంటుందా? మనిషి అందరూ భూమి పుట్టాక లేకుండా అలా ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుంది.
ఆకలి, దప్పిక అని, నిద్ర, సమాజంలో పుట్టే సంచరించే ప్రతి ప్రాణికి ధర్మం. అది ఉంటేనే అవి ఉన్నట్టు, అది లేకపోతే అది లేనట్టే లెక్క. అది ఏదో మాయో మంత్రం అవుతుంది. మేము మాయా కాదు, మంత్రం కాదు, మేము మనుషులం. మనిషితో కలిసి ప్రవర్తించడమే సమాజ హితానికి శ్రేయస్సు అని మేము అనుకుంటాం. అలాగే మేము కూడా ప్రవర్తిస్తుంటాం. చిన్నజీయర్ స్వామి వారు భగవాన, ఆధ్యాత్మికవేత్త, పీఠాధిపత, యతీంద్రుల అని ప్రశ్నించే నాస్తికులకు మీకు మీరిచ్చుకునే నిర్వచనం? ఒక సమాజ సేవకుడు. అలాగే సమతా స్ఫూర్తి కేంద్రం సంకల్పం వెనుక ఉన్నటువంటి మూలం? రామానుజాచార్యుల వారికి 1000వ సంవత్సరం 2017లో వస్తుంది. అన్ని రకాలుగా సమాజాన్ని ప్రేరేపించినటువంటి ఒక మహనీయుడు రామానుజాచార్య స్వామి. ఆనాటి వారికే వారి యొక్క కార్యక్రమాల దక్షత చూస్తే ఆశ్చర్యం వేసేది. డ్యామ్స్ కట్టించారు, వారిలో ఉండేటటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ ఆశ్చర్యం కలిగించేవి. పశు రక్షణ చేశారు, వారిలో ఉండేటటువంటి ఆగ్రో బేస్డ్ ఐడియాలజీ ఆశ్చర్యాన్ని కలిగించేది. మందులు వారు ఇప్పించారు, వారిలో ఉండే మెడికల్ యాటిట్యూడ్ ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆలయ నిర్వహణ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఆశ్చర్యాన్ని కలిగించేవి. రాజులకి మార్గనిర్దేశం చేశారు, వారిలో ఉండేటటువంటి రాజతంత్రం ఆశ్చర్యాన్ని కలిగించేది. ఈ బహుముఖ ప్రావీణ్యం కలిగినటువంటి మహనీయులుగా సమాజాన్ని, అన్ని వర్గాల వారిని కూడా ఆ రోజుల్లో కలిపి నడపాలనే ఆలోచనకే అవకాశం లేని కాలంలో దాన్ని సమాజంలోకి తీసుకొచ్చినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. ఈవేళ మన ప్రపంచంలో ఇప్పుడు ఆ మధ్యన సిరియా, ఇప్పుడు నిన్న మొన్నటిదాకా పాకిస్తాన్, ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఒక ఉపద్రవకరమైనటువంటి ప్రవృత్తులని సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి దారి చూపేటటువంటి మనీషి భగవత్ రామానుజాచార్య స్వామి కనుక వారి యొక్క స్ఫూర్తి కేంద్రంగా 216 అడుగులు కలిగినటువంటి వారి యొక్క మూర్తిని ఇక్కడ నిర్మాణం చేసి అది సమాజానికి ఒక బోధనా కేంద్రంగా ఉండాలి, ఒక పరిశోధన కేంద్రంగా ఉండాలి, ఒక శిక్షణ కేంద్రంగా దాన్ని తయారు చేయాలి అనేటటువంటి రీతిలో దాన్ని ఉద్యమాన్ని సాగిస్తున్నాం. కనుకనే దాంట్లో ఒక హాల్ ఆఫ్ వరల్డ్ లీడర్స్ స్టూడ్ ఫర్ ఈక్వాలిటీ ఒకటి నిర్మాణం చేస్తున్నాం. ఒక వేదిక లిటరేచర్ సంబంధించినటువంటి డిజిటల్ లైబ్రరీ దాంట్లో ఏర్పాటు చేస్తున్నాం. వేదవాంగ్మయాన్నంతటిని ఏ లిపిలో కావాలంటే ఆ లిపిలో చూసుకోవడానికి, దాని తాత్పర్యం తెలుసుకోవడానికి వీలయ్యేటట్లుగా దాంట్లో ఏర్పాటు చేయాలి అనేది ఒక సంకల్పం అన్నమాట. చూసేటువంటి వ్యక్తులకు కూడా సమాచారపు డిస్టార్షన్ లేకుండా ఉండాలి, దానికి వీలుగా దాంట్లో సెల్ఫ్ గైడెడ్ ఆడియో టూర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమతామూర్తి కేంద్రంలో వీటన్నిటినీ చేయడంలో తాత్పర్యం ఇది సమాజానికి మరో సహస్రాబ్ది పాటు ఒక ప్రేరణా కేంద్రంగా ఉండాలి అనేటటువంటిది. చివరిగా ర్యాంకుల వేటలో ఉండేటువంటి తల్లిదండ్రులకు కానీ, యువతరానికి కానీ, విద్యార్థులకు కానీ జియర్ స్వామి ఇచ్చేటువంటి సందేశం? ర్యాంక్స్ కోసం పాటుపడడం తప్పేం కాదు, కానీ దానికోసం పాటుపడుతూ మొదటికి మోసం వచ్చేటట్లుగా మనం చేసుకోకూడదు. చిన్నప్పుడు ఎప్పుడో కథ మనం విన్నాం, రాజుగారు నువ్వు ఎంత దూరం పరిగెడితే అంత ల్యాండ్ నీకే ఇస్తానయా అని అంటే, పాపం పొద్దున్న బయలుదేరిన వ్యక్తి సాయంకాలం దాకా పరిగెడుతూనే ఉన్నాడు. ఏకదిశ గమనమే సాగింది వాడికి. తిరిగి మళ్ళీ తాను ఇక్కడ దాకా వస్తేనే ఆ మధ్యలో ఉండేదంతా తందవుతుంది అనే ఇంగితం లేకుండా వాడు పరిగెట్టి చివరికి సాయంకాలం అయ్యేటప్పటికి పాపం నేల కూలిపోయాడు, ప్రాణాలు పోయాయి. ఇప్పుడు వాడికి కావలసింది 6 అడుగుల నేల కూడా కాదు, 6 అడుగు నేల కూడా ఉండదు. ఇలాగా మనం సాగించేటటువంటి ఏ ప్రయత్నమైనప్పటికీ కూడా మనకి సరైనటువంటి ఫలితాన్ని అందించగలిగేటటువంటి దిశలో ఉంటుందనే లైఫ్ మిస్ కాకుండా మనం సాగించినంత వరకు తప్పకుండా అది మనకి ప్రయోజనకారి, సమాజానికి హితకారి, ఇన్ జనరల్ మనకి భవిష్యత్తుకి లాభదాయకంగానూ ఉంటుంది. ఆ దిశలో మన చదువు సాగాలి. చేత ర్యాంక్ కోసం కాకుండా
ర్యాంక్ వ్యక్తిలో నాలెడ్జ్ని, శీలాన్ని నిర్మాణం చేయడానికి వీలుగా సాగాలనేటట్లుగా మన అధ్యాపకులు కొద్దిగా దృష్టిని పెట్టుకోగలిగితే సమాజానికి వాళ్ళు ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఈ 60 వసంతాలలో మీరు ఇప్పటివరకు అనేక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అవన్నీ తృప్తినిచ్చాయా? ఇంకా చేయవలసినవి ఉన్నాయి అనుకుంటున్నారు? బోలెడన్ని ఉన్నాయి. ఇంకా ఇప్పటిదాకా చేసింది సముద్రంలో ఒక చిన్న చుక్క అంత మాత్రమే చేయగలిగాం. చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. మనందరం కలిసి చేయాలి. అందరికీ ఆ ప్రేరణనిచ్చేటట్లుగా మీలాంటి మాధ్యమాలు కూడా చక్కటి కృషి సాగించినట్లయితే తప్పకుండా మరెన్నో అద్భుతమైనటువంటి హితకరమైనటువంటి కార్యక్రమాలు మనం చేయగలుగుతాం. జై శ్రీ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. మీ అమూల్యమైన